ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ సిలబస్ చూద్దాం. జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, ఓకే, and general awareness and current affairs 20 marks. So total 100 marks, 100 questions. ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పు అయితే అంటే రాంగ్ అయితే కనుక 1/3 నెగిటివ్ మార్కింగ్. 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 క్వశ్చన్ 1 మార్క్ నెగిటివ్ మార్క్ అయిపోతుంది. ఓకేనా? సో 100 బిట్స్ లైక్ 100 క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ టైం ఎంత 90 minutes. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ టైం 90 minutes. ఓకే, సో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏమి లేదండి, డైలీ 10 hours చదవండి. డైలీ 10 hours. 2 hours జనరల్ సైన్స్, 2 hours మ్యాథమెటిక్స్, 2 hours జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 2 hours జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకు చెప్తానంటే ఇప్పటికి 8 hours అయిందండి. సో -8 hours. సో ఇంకా 2 hours మిగిలింది మనకి. సో ఆ 2 hours మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. డైలీ మీరు ఈ 4 టాపిక్స్ కవర్ చేయండి. అందులో జనరల్ సైన్స్ అంటే ఏముంటుందండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీ ఇదంతా 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అండి. ఇదంతా 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్. సో ఇవి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఇంకా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మార్క్స్ ఎలా రావాలనేది నేను చెప్తాను. సో మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఈ 3 టాపిక్స్ మీద తరువులి ప్రిపరేషన్ అవ్వాలి. ఎందుకంటే ఈ 3 కలిపితే 80 మార్క్స్ అండి. ఆ 3 కలిపితే 80 మార్క్స్ 100కి. జనరల్ అవేర్నెస్ అనేది, ఓకే, జనరల్ అవేర్నెస్ అనేది పాలిటీ, ఓకే, అండ్ నెక్స్ట్ ఎకనామీ అండ్ నెక్స్ట్ హిస్టరీ. ఇది హ్యూజ్ సిలబస్ అండి. దాంట్లో పోల్చుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంది కదండి. కరెంట్ అఫైర్స్, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ నేను అనాలిసిస్ చేశానండి. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 13 మార్క్స్ వస్తున్నాయి. అంటే 13 మార్క్స్ ఇక్కడ యాడ్ చేస్తే 93 మార్క్స్ మనకు వస్తున్నాయి. అంటే 93 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 93 మార్క్స్కి. సో డైలీ ఈ 4 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీ చదవండి. ఓకేనా? సో మనకి ఇంకా ఎగ్జామ్కి టైము 40, ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎగ్జామ్కి మన టైము 45 days to 60 days మధ్యలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో 45 days మీరు డైలీ 10 hours కనుక మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్. సో చాలామంది డౌట్ ఉందండి. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్. సో చాలామందికి కట్ ఆఫ్ మార్క్స్ మీద చాలామందికి డౌట్ ఉందండి. సో అది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేటగిరీ చూడండి. కేటగిరీ ఓపెన్ కేటగిరీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో మెయిన్గా మనకి 4 కేటగిరీస్ ఉంటాయండి. 2018లో కట్ ఆఫ్ మార్క్స్ అని చూడండి 69.79 100 మార్క్స్కి. ఓబీసీకి వచ్చేసరికి 65.69 100 మార్క్స్కి. ఎస్సీ వాళ్ళకి 59.96 by 100, 56.68 by 100 ఎస్టీ వాళ్ళకి. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 50% మార్క్స్ వస్తే అండ్ 60% మార్క్స్ వస్తే అండ్ 65% మార్క్స్ వస్తే అండ్ 70% మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీ.
70% వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 65%, ఎస్సీ వాళ్ళకి 60% అండ్ ఎస్టీ వాళ్ళకి 50%. ఇది 2018 స్ట్రాటజీ. 2019లో చూడండి, 2019లో సో 57 పాయింట్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 57.38కే జాబ్ వస్తుందండి. అలాగే 52.46 ఓబీసీ, 43.57. సో ఆల్మోస్ట్ 40% వచ్చినా సరే ఎస్టీ వాళ్ళకి జాబ్ వస్తుందండి. ఇక్కడ పక్కన పర్సెంటేజ్ ఉందండి, 96.81, 94.34, 89.61, 86.96. సో చాలా మంది చూసి సో 96 మార్క్స్ వస్తేమని అనుకుంటారు. రాంగ్ అండి. సో యాక్చువల్గా పర్సెంటేజ్ ఎలా కలిగి చేస్తారంటే మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్, సపోజ్ 65 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. టోటల్ 100కి మీకు 65 క్వశ్చన్లు మాత్రం వచ్చు, 65 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే అందులో 6 క్వశ్చన్లు రాంగ్ అనుకుందాం. అందులో ఎన్ని క్వశ్చన్లు? 6 క్వశ్చన్లు రాంగ్. సో 65 మైనస్ 6 మార్క్స్. బట్ 6 మార్క్స్ రాంగ్ అయినాయి అంటే ఎన్ని నెగిటివ్ మార్క్స్ అండి? 2 మార్క్స్ కదా. ఎందుకంటే ఎవ్రీ 3 మార్క్స్ 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ కట్ అయిపోతున్నప్పుడు 2 3s అంటే -2. సో -8. సో 65 మైనస్ 8 57 మార్క్స్. అంటే మీకు రా స్కోర్ ఎంతండి? రా స్కోర్ అంటే యాక్చువల్ స్కోర్ ఎంత? 57. సో 57 మార్క్స్. ఓకే, 57 మార్క్స్ మీకు రావడం జరిగిందండి. బట్ దీన్ని నార్మలైజ్డ్ స్కోర్ కూడా అంటారండి. నార్మలైజ్డ్ స్కోర్ అది కూడా ఎలా అంటే 57 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే మనకి షిఫ్ట్ 1 అంటే షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో ఎగ్జామ్ జరుగుతుంటుందండి. షిఫ్ట్ 1లో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండొచ్చు, షిఫ్ట్ 2లో మోడరేట్గా ఉందనుకున్నాం, షిఫ్ట్ 3లో పేపర్ టఫ్గా ఉందనుకున్నాం. సో ఈ 3 పేపర్ని నార్మలైజ్ చేయాలి కదండి. సో నార్మలైజ్ చేసినప్పుడు మీకు 57 మార్క్స్ ప్లస్ అయినా రావచ్చు, మైనస్ అయినా రావచ్చు. అది కూడా 1 or 2 మార్క్స్ తక్కువ ఉంటుందండి. సో దాన్ని బట్టి బై 100 వేస్తే మీకు పర్సంటేజ్ వస్తుందండి. అంతే తప్ప ఇవి మార్క్స్ కదండి, ఇవి పర్సంటేజ్. బట్ యాక్చువల్ మార్క్స్ ఇది. సో ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇది లాస్ట్ 2 years కంపారిజన్, 2018, 2019 కంపారిజన్ చేసాం. ఇప్పుడు 2025 కూడా ఇలాగే ఉండొచ్చండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో సేమ్ ఇదే. అందుకనే మీకు చెప్పేది ఏంటంటే మీరు 80 మార్క్స్ అనుకొని వెళ్ళండి ఎగ్జామ్. సో అందులో 20 మార్క్స్ పోయినా మీకు 60 మార్క్స్ వచ్చినా సరే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 60 మార్క్స్ వచ్చినా సరే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో కట్ ఆఫ్ మార్క్స్కి ఎప్పుడు భయపడొద్దండి, బట్ 80 మార్క్స్ అనుకొని మీరు వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ శాలరీ స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం శాలరీ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇంతకుముందు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్పుకున్నాం, కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పుకున్నాం, అండ్ ఇప్పుడు శాలరీ స్ట్రక్చర్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాం అంటే చాలామంది గ్రూప్ టీ అప్లై చేస్తే అరే ఎంత వస్తుందిరా, ఎందుకంటే నోటిఫికేషన్లో వాళ్ళు చెప్పేది 18,000 రూపీస్, దట్టు బేసిక్గా చెప్పారు. కానీ మనకి చేతికి ఎంత వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. ఎందుకంటే చాలామంది ఆ 18,000 చూసి అరే ఎందుకురా ఈ జాబ్ వేస్ట్ అనుకుంటున్నారు. కానీ అసలు మీకు ఈ జాబ్ ఖచ్చితంగా మీరు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఒకసారి చూడండి. ఓకే, అసలు మీ చేతికి ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఓకేనా? బేసిక్ పే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో 18,000 ఉంటుందండి, కరెక్టే. కానీ దానికి డి రెలవెన్స్ అంటే డిఏ అంటాం. డిఏ అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో 53% ఉంది. సో 53% ఆఫ్ 18,000, సో 9540. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ 3,600. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే దీన్ని మనం టీఏ అంటాం. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే వాడు పర్ మంత్ 1,700 అంటే 1,728 రూపాయలు ఇస్తాడు. అలాగే ఎన్డిఏ నైట్ డ్యూటీ అలవెన్స్ అంటే రాత్రులు చేస్తే కనుక నైట్ డ్యూటీ అలవెన్స్ పర్ మంత్ 1,500 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేయండి ఎక్సెప్ట్ హెచ్ఆర్ఏ.
హౌస్ రెంట్ అలవెన్స్ కాకుండా ఇవన్నీ యాడ్ చేయండి. ఎందుకు వద్దంటున్నానంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. అది టోటల్ 18,000 ప్లస్ 9540 ప్లస్ 1728 అంటే బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ టిఏ ప్లస్ ఎన్డిఏ నైట్ డ్యూటీ అలవెన్స్. సో టోటల్ వచ్చేసి 30,728 వస్తుందండి. దాంట్లో డిడక్షన్ 10%, అది కూడా మీకు పెన్షన్కి వెళ్ళిపోతుంది. సో 3,076 రూపాయలు, 3,076 రూపాయలు. సో అది తీసేస్తే కనుక, మైనస్ చేస్తే కనుక 20 నెట్ పే ఎంత వస్తుంది? 27,692. సో లెటస్ అంటే మనం 27,500 అనుకుందాం. దానికి మీరు హెచ్ఆర్కి వెళ్తే ఎంతండి? 31,300 రూపాయలు మీకు పర్ మంత్ వస్తుందండి. కానీ మీరు నోటిఫికేషన్లో చూసిన శాలరీ అంతా 18,000. సో 18,000కి మళ్ళీ 13,300 కలిపితే మీకు వచ్చే శాలరీ అండి. బట్ ఇందులో 14 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. అంటే 14 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఆ 14 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్లో ఏ జాబ్ మీరు చేయాలనుకున్నారో నేను ఇప్పుడు రాసి మీకు చూపిస్తాను. అండ్ ఏ జాబ్కి ఎంత శాలరీ కూడా మీకు చెప్తాను. సో ఇన్ ద శాలరీ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ నెట్ పే అండ్ శాలరీ పర్ మంత్ ఎంత వస్తుందో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 14 జాబ్ రోల్స్ ఉన్నాయి. 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. ఓకే, అవి ఇక్కడ నేను రాశాను. బట్ ఏ జాబ్ రోల్కి ఎంత శాలరీ వస్తుందో కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ పాయింట్స్ మ్యాన్ బి 27,700 ప్లస్ 3,600 హెచ్ఆర్ఏ. సో కొంతమంది క్వార్టర్స్ తీసుకుంటే, రైల్వే క్వార్టర్స్ తీసుకుంటే కనుక 3,600 అనేది దాంట్లో కట్ అయిపోతుంది. ఓకే, మీకు చేతికి ఎంత వస్తుంది? 27,700. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 27,700 ప్లస్ 15,000 ప్లస్ 3,600. సో ఇది హెచ్ఆర్ఏ. అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్, ఈ 15,000 అనేది ఏంటంటే అలవెన్సెస్ పర్ మంత్. అసిస్టెంట్ బ్రిడ్జ్, సో బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి అసిస్టెంట్కి 27,700 ప్లస్ 10,000 ఏమో అలవెన్సెస్, 3,600 ఏమో హెచ్ఆర్ఏ. అలాగే ట్రాక్ మెయింటైనర్ 4th 27,700 ప్లస్ 2,700 ఇన్సెంటివ్స్ ప్లస్ 3,600 హెచ్ఆర్ఏ. సో ఇక్కడ రాసిన 3,600 అనేది హెచ్ఆర్ఏ. హౌస్ రెంట్ అలవెన్సెస్. సో ఎవరైనా సరే రైల్వే క్వార్టర్స్ తీసుకుంటే ఈ 3,600 అనేది మీకు రాదు. అందుకే ఇందాక కూడా మీకు టోటల్లో నేను చేయలేదు. అలాగే అసిస్టెంట్ పీవీ 27,700 3,600. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 27,700 ప్లస్ 3,600. అసిస్టెంట్ టిఆర్డి 27,700 3,600. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 27,700 ప్లస్ 3,600. అలాగే అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 27,700 ప్లస్ 3,600. అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 27,700 ప్లస్ 3,600. సో ఇక్కడ 3,600 మీకు చెప్పాను ఆల్రెడీ హెచ్ఆర్ఏ. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 27,700 ప్లస్ 3,600. అసిస్టెంట్ ట్రైన్ లైట్స్ అండ్ ఎయిర్ కండిషనర్ 27,700 30,000 అలవెన్సెస్ ప్లస్ హెచ్ఆర్ఏ. ఓకే, అసిస్టెంట్ ట్రైన్ లైట్స్ అండ్ ఎయిర్ కండిషనర్ వర్క్షాప్ 27,700 ప్లస్ 5,000 ఇన్సెంటివ్స్ 3,600 హెచ్ఆర్ఏ. అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ 27,700 5,000 ఇన్సెంటివ్స్ 3,600 హెచ్ఆర్ఏ. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో పడింది, ఇంకా 1 వీక్ టైం ఉంది. సో 14 జాబ్ రోల్స్ ఉన్నాయి. చాలామందికి ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఫర్ ద జాబ్స్ ఎలా ఇవ్వాలో తెలియక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ స్ట్రక్చర్ రెడీ చేశాను యాజ్ పర్ ద గవర్నమెంట్. ఓకే, సో దీన్ని మీరు చూసి సో జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇందులో హైయెస్ట్ శాలరీ 12th వన్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకు రావాల్సిన మార్కులు 65 to 70 మార్క్స్ వస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద, అంటే డెఫినెట్గా ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. 65 నుంచి 70 మార్కులు వస్తాయి ఎంతకి? 100కి. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి, 45 days బాగా కష్టపడండి. మీకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింహాద్రి కాంపిటేటివ్ ఛానల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.